అంటే నేను అడుగు. ఓకే, ఈజ్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అంటే ఒక బిజినెస్ ని ఆన్లైన్ ప్రమోషన్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు సింపుల్ టర్మ్స్ లో. ఇప్పుడు మీకు ఒక మొబైల్ ఫోన్ ఉంది, ఆ మొబైల్ ఫోన్ ఆన్లైన్ లో సెల్ చేయాలి, సో దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకే, లేకపోతే ఒక సర్వీస్ ఉంది, లెట్స్ సే నేను కోర్స్ సెల్ చేస్తున్నాను, సో దాన్ని ప్రమోట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకునే ముందర మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి వి షుడ్ టాక్. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ రోజుల్లో మనము పర్చేజెస్ ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే, ఏదైనా కూరగాయలు కానీ ఎనీథింగ్, మనము బిగ్ బాస్కెట్ ఇవన్నీ యూస్ చేస్తున్నాం. ముందు ఎలా ఉండేది? సో ఇప్పుడు కూడా వెళ్తాం, వి డూ ఏ ట్రెడిషనల్ మార్కెటింగ్. సో మార్కెట్కి వెళ్ళి మీరు కూరగాయలు కొనుక్కోవడం అంతే. సో దట్ ఈస్ ద ట్రెడిషనల్ వే. ఎలా అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే డోర్ టు డోర్ మార్కెటింగ్ అనమాట. మన ఇంటింటికి వచ్చి ప్యాంప్లెట్స్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ ప్లాట్ ఫర్ సేల్ ఉంది, పర్చేస్ చేసుకోండి అనేది. లేదా హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు కదా రోడ్స్ మీద, అది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. టీవీ అడ్వర్టైజ్మెంట్, ఓకే, టీవీ అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా ఇది అనమాట. నెక్స్ట్ పాంప్లెట్, ఇవి. సో ఆల్ దీస్ ఆర్ అండర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనమాట. ఇలాంటి రోడ్ సైడ్ క్యాంపెయిన్, ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది అనమాట. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లెట్స్ సే ఓకే, భాష వచ్చేసి ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నాడు, విచ్ ఇస్ ప్రీ స్కూల్ అనమాట. ఓకే, అది సమ్ బచ్పన్ స్కూల్స్ ఐడియా వస్తున్నాయి కదా, అలా ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటి, భాష ఏం చేస్తాడు అంటే ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఆప్ట్ చేసుకుంటాడు. సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏమేమి వస్తాయో మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఎలా అంటే ఇంటింటి డోర్ టు డోర్ మార్కెటింగ్, తర్వాత హోర్డింగ్ సెటప్ చేయడము, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము, పాంప్లెట్స్ ఇవ్వడము, రోడ్ సైడ్ క్యాంపెయిన్స్ చేయడము. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ స్కూల్కి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, మీరు చాట్లో మెన్షన్ చేయొచ్చు. ఇంటరాక్షన్ టూ వే ఉండాలి, ఎందుకంటే టూ వే ఉంటేనే మీరు ఒక కంఫర్ట్ జోన్లోకి వస్తారు. సో డిసడ్వాంటేజెస్ ఏమి ఉండొచ్చు ట్రెడిషనల్ మార్కెటింగ్లో, ఎనీవన్? ఇప్పుడు భాష ప్రమోట్ చేయాలి తన స్కూల్ని, డిసడ్వాంటేజెస్ ఏంటి మనకి, ఎనీవన్? ఏడుకొండలు, భాష, మీరు చెప్పండి. టార్గెట్ పీపుల్స్ ను రీచ్ కాలేం సార్. కరెక్ట్, టార్గెట్ పీపుల్ ని రీచ్ కాలేము. రీచ్, కరెక్ట్, రీచ్ అవ్వలేము. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ చెప్పండి. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. కరెక్ట్, ఎక్స్పెన్సివ్. ఎందుకు ఎక్స్పెన్సివ్ భాష? అంటే ఇవి ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఒక పర్సన్ వాటి గురించి తీసుకోవాలి, మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ ఏడుకొండలు, అందరూ బాలాజీ, రంజాన్, మంచి డిస్కషన్ లా పెడదాము, రాదర్ దెన్ నేను టీచ్ చేయడం. బట్ అంటే డిస్కషన్ లా పెట్టారనుకోండి, మీకు కూడా ఇంటరాక్షన్ అవుతారు. రంజాన్, ఏముండొచ్చు మనకి డిసడ్వాంటేజెస్? ఒకటి రీచ్, తర్వాత ఇన్ టైమ్ లో కూడా ఏమీ చెప్పలేకపోవచ్చు. టైం కూడా మెయిన్ ఇంపార్టెంట్. టైం టేకింగ్, కరెక్ట్. నెక్స్ట్ టైం టేకింగ్ ఇది ఒకటి. తర్వాత ఏంటంటే అనాలిసిస్. ఇప్పుడు భాష ఒక క్యాంపెయిన్, ఒక పాంప్లెట్స్ పంచాడు స్కూల్ పర్పస్ కోసం, కానీ ఎంతమంది చూసారో మనకు తెలియదు. కరెక్ట్, అనాలిసిస్ చేయడం కష్టం. సో ఇవి కొన్ని డిసడ్వాంటేజెస్ ఈ భాషా స్కూల్ ప్రమోషన్కి ట్రెడిషనల్ వేలో. ఇప్పుడు ఏం చేస్తాడు, అలిసిపోయాడు, ఇంకా నేను ట్రెడిషనల్ మార్కెటింగ్లో నాకు అంత రిటర్న్స్ లేవు. సో ఇప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ అదే ప్రీ స్కూల్కి హీ విల్ స్టార్ట్ అప్లయింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్లో రీచ్ అనేది అన్లిమిటెడ్. ఒకసారి మీకు గంటలో ఒక 10,000 మెంబర్స్ని రీచ్ అవ్వచ్చు, అది మీ బడ్జెట్ బట్టి, అన్లిమిటెడ్. నెక్స్ట్ చీపెస్ట్ వే ఆఫ్ మార్కెటింగ్. ఓకే, నా దగ్గర 100 రూపీస్ ఉందనుకోండి,
ఓకే, 100 రూపీస్ ఉంటే నేను ఫేస్బుక్లో మార్కెటింగ్ చేయొచ్చు. సో అంత చీప్ అది. సో నెక్స్ట్, దీనికి మ్యాన్ పవర్ అవసరం లేదు, ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది మనకి. ఓకే, అండ్ మై డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ. అండ్ ఫోర్త్ పాయింట్, టైం టేకింగ్ అస్సలు కాదు. 30 minutesలో యూ కెన్ లాంచ్ ఎ క్యాంపెయిన్. మీరు వచ్చిన యాడ్ కూడా చూపెడతాను. మీరు ఇప్పుడు యాడ్ నుంచి వచ్చారు కదా, సో అవి కూడా నేను చూపెడతాను. అండ్ ఫిఫ్త్, అనాలిసిస్ ఈజ్ ఈజీ. అంటే నాకు అనాలిసిస్ ఎలా అంటే, ఎవరు చూసారు యాడ్, ఏ టైంలో చూసారు యాడ్, ఓకే, ఎంతసేపు చూసారు యాడ్ని, ఓకే, మేలా ఫీమేలా, అది కూడా మొత్తం తెలుసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్. సో ప్రతి ఒక్క బిజినెస్కి గైస్ మీరే ఆలోచించండి, ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ బిజినెస్ కానీ చేసినప్పుడు మీకు డిజిటల్ మార్కెటింగ్ డౌన్ ద లైన్ కంపల్సరీ. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు గ్రోయింగ్ చాలా, ప్రతి బిజినెస్కి కావాలి. ఓకే, సో ఇప్పుడు ఇది డిఫరెన్స్ అనమాట డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనము ఈ కోర్స్లో, ఈ 60 days కోర్స్లో మనము ఏమేం టాపిక్స్ కవర్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ గురించి మాడ్యూల్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఏంటి అంటే, ఎనీథింగ్ దట్ వి టైప్ ఇన్ సర్చ్ ఇంజిన్ గూగుల్లో ఈజ్ కాల్డ్ కీవర్డ్. ఓకే, ఏదైతే మీరు గూగుల్లో టైప్ చేస్తారో దాన్ని కీవర్డ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళారు, నేను ఓకే ఫ్లాట్ ఫర్ సేల్ అని కొడతాను, ఇది కీవర్డ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇది కీవర్డ్. సో ఈ కీవర్డ్స్ అనేవి 2 types కింద డివైడ్ అయి ఉంటాయి. ఓకే, keywords are divided into 2 types. First one is the short tail. Second one is the long tail. Okay, keywords రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది, ఒకటి షార్ట్ టైల్, ఒకటి లాంగ్ టైల్. ఓకే, ద ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ మాడ్యూల్ కీవర్డ్స్. సో షార్ట్ టైల్ ఏంటి అంటే, 1 or 2 words ఏవైతే ఉంటాయో వాటిని షార్ట్ టైల్ అంటారు. అండ్ లాంగ్ టైల్ ఏంటి అంటే 3 and above words ఉన్న వాటిని లాంగ్ టైల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ వర్డ్స్, ఇవి నేను టైప్ చేసింది. కిరణ్, రంజాన్, బాలాజీ, ఇవన్నీ వర్డ్స్. ఇవన్నీ వర్డ్స్ టోటల్ మనకి 2. సో ఇవి షార్ట్ టైలా లాంగ్ టైలా నవీన్? లాంగ్ టైల్ సార్ ఇది. లాంగ్ టైలా షార్ట్ టైలా? ఇక్కడ ఎన్ని వర్డ్స్ అన్నాను? 1 or 2 words ఉంటే డిజిటల్ ఒక వర్డ్, మార్కెటింగ్ ఒక వర్డ్ కదా భాష. కిరణ్, షార్ట్ టైల్. షార్ట్ టైల్. ఇప్పుడు ఇంకొక వర్డ్ యాడ్ చేశాను, ఇప్పుడు లాంగ్ టైల్. లాంగ్ టైల్, కరెక్ట్. సో మనకి ఏదైతే కీవర్డ్స్ మీ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటాయో 2 types లో డివైడ్ అయి ఉంటుంది. ఒకటి షార్ట్ టైల్ విచ్ ఇస్ 1 or 2 words అండ్ లాంగ్ టైల్. ఇప్పుడు లాంగ్ టైల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడుగుదాం. ఇప్పుడు మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ అని సర్చ్ చేస్తున్నారు, నాకు ఏమైనా అర్థమవుతుందా? కంప్లీట్ అయిందా సెంటెన్స్? అది నాకు అర్థం కాదు. యూజర్ ఏం సర్చ్ చేస్తున్నారు అర్థం కాలేదు. మార్కెటింగ్ అని కొట్టాడు, ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? డిజిటల్ మార్కెటింగ్ అని అర్థమవుతుంది, కానీ కంప్లీట్ కాలేదు ఇంకా. కరెక్ట్. అయితే ఇప్పుడు జస్ట్ కోర్స్ అని టైప్ చేశాను, దీని ఇప్పుడు ఫినిష్ అయింది. ఓకే, వాడు సర్చ్ చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం సర్చ్ చేస్తున్నాడు, కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. వాడు ఏంటంటే ఇన్ హైదరాబాద్ అని కొట్టచ్చు, ఇన్ బెంగళూరు అని కొట్టచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 words ఉన్నాయి. సో లాంగ్ టైల్ కీవర్డ్స్ వల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే, కస్టమర్కి ఏం కావాలో మనకి అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఓకే, దానికి లాంగ్ టైల్ కీవర్డ్స్ వాడాలన్నమాట. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఇదే చేయాలి మీరు. ఓకే, ఏదైతే బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తారో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్గా లాంగ్ టైల్ కీవర్డ్స్. ఇప్పుడు సరే చూద్దాం, మనం ఎంటర్ చేసి నేను హైదరాబాద్ అని కొడదాము. ఓకే,
ఇక్కడ రిజల్ట్స్ వచ్చాయండి నవీన్, ఇక్కడ రిజల్ట్స్ వచ్చాయా అన్ని టాప్ టు బాటమ్? అన్ని రిజల్ట్సే కదా, మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు ఇవన్నీ, రైట్? సో వీటిని, ఈ పర్టికులర్ ఏదైతే రిజల్ట్స్ వచ్చిన పేజ్ని ఎస్సిఆర్పి అంటారు అనమాట. ఇది సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అర్థమైందా? ఏదైతే ఇక్కడ రిజల్ట్స్ మీరు కీవర్డ్ టైప్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయో అవన్నీ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటారు అనమాట. ఈ టాప్ టు బాటమ్ ఇది 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అంటారు, సెకండ్ వన్ వచ్చేసి లోకల్ ఎస్ఈఓ అంటారు, తర్వాత మ్యాప్ రిజల్ట్స్ కూడా అంటారు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఈఓ అంటారు, విచ్ ఇస్ ఓకే. సో ఎప్పుడైతే మీరు కీవర్డ్ ఎంటర్ చేస్తారో గూగుల్ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే పేజ్ వస్తుందో మనకి దాన్ని ఎస్సిఆర్పి అంటారు అనమాట, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఈ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ వచ్చేసి 3 సెక్షన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ గూగుల్ యాడ్స్, లోకల్ ఎస్ఈఓ అండ్ ఎస్ఈఓ. సో ఇప్పుడు 3 అర్థం చేసుకుందాం ఇది ఏంటి అనేది. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఏముంది మనకి ఇక్కడ గైస్? ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ సెక్షన్ ఏంటిది? గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్, కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు యాడ్స్ చూసారా? ఓకే సార్. ఇది చూసారా? ఇదంతా గూగుల్ యాడ్స్ అన్నమాట. అంటే మనలాగా డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు, ఇదంతా డిజిటల్ మార్కెటర్స్ చేసేది ఇవి యాడ్స్. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏముంది మనకి? లోకల్ ఎస్ఈఓ అంటే మ్యాప్ రిజల్ట్స్. ఈ మ్యాప్ రిజల్ట్స్ చూసారా కింద? ఇది ఈ సెక్షన్ ఇదంతా మ్యాప్ రిజల్ట్స్ అన్నమాట. దీన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు. మనకి అంటే డిజిటల్ మార్కెటర్స్ లోకల్ ఎస్ఈఓ అంటారు, మీరు కూడా ఇప్పుడు లోకల్ ఎస్ఈఓనే అనాలి, బికాస్ లర్నింగ్ డిజిటల్ మార్కెటర్ కాబట్టి. అండ్ దాని కింద మనకి థర్డ్ ఏముంది? ఎస్ఈఓ. ఎస్ఈఓ ఏంటి అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది ఎస్ఈఓ అంటారు దీని. ఇక్కడ నుంచి మనకి కింద దాకా ఏదైతే ఉందో, ఇక్కడ నుండి కింద దాకా మొత్తం ఏదైతే ఉందో ఇదంతా ఎస్ఈఓనే వస్తుంది, ఇదంతా ఎస్ఈఓనే. ఓకే, సో అసలు ఇన్ డీటెయిల్ గా మనం అర్థం చేసుకుందాము అసలు ఎస్ఈఓ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్? పాజ్ చేస్తున్నాను ఒక మినిట్, సో దట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నో క్వశ్చన్స్ లేకపోతే నో పెట్టండి. ఆల్ రైట్, సూపర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఎస్ఈఓ నుంచి స్టార్ట్ చేద్దాము, తర్వాత గూగుల్ యాడ్స్ చెప్తాను తొందరగా. ఇప్పుడు మనం ఒక కాలేజ్కి వెళ్తున్నాం అనమాట. ఓకే, ఒక 3 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనము ఒక కాలేజ్లో చదువుతున్నాము, ఆ కాలేజ్ పేరు google.com. సో ఈ కాలేజ్లో స్టూడెంట్స్ ఎవరో చెప్తా. google.com అనే కాలేజ్లో ఓకే ఇప్పుడు నవీన్ చదువుతున్నాడు, తర్వాత బాలాజీ చదువుతున్నాడు, ఓకే, అండ్ తర్వాత ఓకే కిరణ్ చదువుతున్నాడు. ఇది కాలేజ్లో అన్నమాట. సో ఈ కాలేజ్లో స్టూడెంట్స్ పేరు ఏంటి అంటే ఫస్ట్ ఓకే నవీన్.com అనే స్టూడెంట్. ఓకే, తర్వాత బాలాజీ.com ఒక స్టూడెంట్. ఓకే, అండ్ తర్వాత ఇంకెవరున్నారు మనకి? కిరణ్. ఓకే, కిరణ్ ఒక స్టూడెంట్, విచ్ ఇస్ కిరణ్.com. అనే ఒక స్టూడెంట్. సో ఈ ముగ్గురు దే ఆర్ ఇంటూ సేమ్ బీకామ్ చదువుతున్నారు అందరు. ఓకే, అందరూ ఏదో ఒకటి చదువుతున్నారు. ఇప్పుడు ఈ google.comలో ర్యాంక్ 1 రావాలి. అయితే వీళ్ళు ముగ్గురు ఏం చేయాలి? అప్పుడు ఈ కాలేజ్లో ర్యాంక్ 1 రావాలి. నవీన్, తర్వాత బాలాజీ, కిరణ్.
ఓకే, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ర్యాంక్ 1 రావాలి అంటే, టాప్ రావాలి అంటే కాలేజ్లో బాగా చదవాలి, బాగా చదవాలి. చదివితే సరిపోతుందా? రాయాలి సార్, ఎగ్జామ్ రాయాలి, కరెక్ట్. ఎగ్జామ్ రాయాలి పర్ఫెక్ట్గా. అప్పుడు ఏం ఎగ్జామ్ రాస్తారు అంటే, ముగ్గురు ఎస్సీఓ అనే ఎగ్జామ్ రాస్తారనమాట. ఓకే, ఇతను ఎస్సీఓ ఎగ్జామ్ రాస్తాడు, ఇతను కూడా ఎస్సీఓ ఎగ్జామ్ రాస్తాడు, అండ్ కిరణ్ కూడా ఎస్సీఓ ఎగ్జామ్ రాస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఎస్సీఓ ఎగ్జామ్లో మనకి యూజువల్గా కాలేజ్లో ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి, కరెక్ట్ కదా? అంతేనా? Yes, sir. ఇంటర్నల్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఉంటాయి మనకి. సో అప్పుడు ఇందులో కిరణ్ కూడా ఇంటర్నల్, అందరు ముగ్గురు కలిసి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రాస్తారు. దాన్ని ఆన్ పేజ్ అంటారు. ఆన్ పేజ్ ఇంటర్నల్ అనుకోండి, అండ్ ఆఫ్ పేజ్ ఎక్స్టర్నల్ అనుకోండి. రెండు రకాలుగా రాస్తారు. ఆఫ్ పేజ్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అనుకోండి. సో సేమ్ బాలాజీ కూడా ఇది రాస్తాడు, అండ్ కిరణ్ కూడా ఇది రాస్తాడు, అండ్ బాలాజీ కూడా మళ్ళీ ఆన్ పేజ్ ఓకే ఇంటర్నల్ ఎగ్జామ్ రాస్తాడు, అండ్ ఇందులో కూడా ముగ్గురు రాశారు అనమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇందులో నవీన్ వచ్చేసి 100/100 స్కోర్ చేశాడు ఇంటర్నల్లో, అండ్ ఎక్స్టర్నల్లో 80/100 వచ్చింది. ఓకే, ఇంటర్నల్ బాగానే రాశాడు. ఇక్కడ ఏముంది? ఎక్స్టర్నల్లో 80/100 వచ్చింది, ఇక్కడ ఇంటర్నల్లో. ఇందులో ఏమో 100/100 వచ్చాయి ఎక్స్టర్నల్లో. ఓకే, అండ్ కిరణ్కి ఏమో 100/100 ఇందులో వచ్చింది, అండ్ 100/100 ఇందులో వచ్చింది. సో ఈ ముగ్గుట్లో ఇప్పుడు ర్యాంక్ ఎవరు అవుతారు? ఎవరికి టాప్ వస్తుంది? కిరణ్, ఆ? కిరణ్కి వస్తుంది, రైట్? ఓకే. కిరణ్ ఆబ్వియస్లీ. ఎందుకు తెలుసా? అయితే ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ కిరణ్ అనే వెబ్సైట్ ఏదైతే గూగుల్ ఉందో, గూగుల్లో ఫస్ట్ ఓకే గూగుల్లో ఇక్కడ ర్యాంక్ 1 వస్తుంది. ఓకే, ఇక్కడ విజిబుల్ అవుతుంది kiran.com అనేది ర్యాంక్ 1 వస్తుంది. ఓకే, ర్యాంక్ 1 వచ్చిన వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో కిరణ్ అనే దానికి ర్యాంక్ 1 వస్తుంది. ర్యాంక్ 1 వస్తే బెనిఫిట్స్ ఏంటి చెప్పండి మీరే. కిరణ్ ఏదే వెబ్సైట్ ర్యాంక్ 1 వస్తే ఏమొస్తుంది? బెనిఫిట్ ఏంటి? ఓకే, స్టే ఫస్ట్ వస్తాడు. ఓకే, చాలా తర్వాత మందికి ఆ వెబ్సైట్ గురించి తెలుస్తుంది, కరెక్ట్. దానివల్ల ఏంటి? బ్రాండ్ అవేర్నెస్. అది తనదే హైలైట్ అవుతుంది కదా ఫస్ట్. అవును, కరెక్ట్. సో జనాలకి తెలుస్తాడు, దాన్ని అంటే బ్రాండ్ అవేర్నెస్. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ అవేర్నెస్ వల్ల ఏంటి బెనిఫిట్? తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది సార్ నేను. కరెక్ట్, అది కరెక్ట్. తర్వాత ఏంటి అంటే కస్టమర్స్ వస్తారు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ విజిటర్స్. అంటే అందరు వచ్చి కంగ్రాచులేట్ చేస్తారు, కిరణ్ నీకు మంచి ర్యాంక్ లో ఉన్నావు, లెట్స్ కంగ్రాచులేట్, అండ్ టాప్ 1 లో ఉన్నావు కాబట్టి. నెక్స్ట్ బిజినెస్ వస్తుంది. ఇప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు బిజినెస్ ఇచ్చి వెళ్తాడు కదా. కాలేజీకి వస్తుంది సార్ ర్యాంకులను బట్టి. ఏది? కాలేజీకి వస్తుంది సార్ ర్యాంకులను బట్టి. అదే ర్యాంకులు కాలేజీకి అంతే కదా, అంతే. నీకు ప్లేస్మెంట్స్ వస్తాయి, అన్ని వస్తాయి, బిజినెస్ వస్తుంది, స్కాలర్షిప్ అదే అంటున్నా. సో మనీ వస్తుంది. హైదరాబాద్ లో ఉన్నా కానీ ఇంకా వేరే జిల్లాలో వాళ్ళు కూడా వచ్చేస్తారు అట్లా. అంతే, ద సేమ్. సో ఇది అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు దేని వల్ల కిరణ్ ఫస్ట్ వచ్చాడు? ఎస్ఈఓ అనే ఎగ్జామ్ రాయడం వల్ల కిరణ్ అనే స్టూడెంట్ గూగుల్ అనే కాలేజ్లో టాప్ లో వచ్చాడు అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ప్రతి కాలేజ్లో మీరు సబ్జెక్ట్స్ రాస్తారు. లెట్సే ఇప్పుడు కదా యూజువల్గా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? బీకామ్లో అకౌంట్స్, ఎకనామిక్స్ ఇవి. ఓకే, లేకపోతే ఇంజనీరింగ్లో మ్యాథ్స్, M1, M2. సో ఇందులో కూడా ఆన్ పేజ్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఏమేమి ఎగ్జామ్ అంటే, కంటెంట్ బాగుందా, ఫొటోస్ బాగున్నాయా, తర్వాత వీడియోస్ బాగుందా, సెక్యూరిటీ ఉందా, వెబ్సైట్కి సెక్యూరిటీ ఉందా. సో ఇవన్నీ
వీళ్ళు రాస్తారు, ఇతను కూడా రాస్తాడు. ఓకే, ఇందులో ఏంటి అంటే కిరణ్ పాస్ అయ్యాడు అన్నిట్లో. ఇందులో మీరు ఒక దాంట్లో ఫెయిల్ అయ్యాడు, సో ఇందులో అన్ని పాస్ అయ్యాడు, ఇందులో ఆఫ్ పేజ్ లో ఫెయిల్ అయ్యాడు. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే గూగుల్ కి ఇన్విజిలేటర్స్ ఉంటారు, మనకి కాలేజ్లో ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వాటినే గూగుల్ ఆల్గరిథమ్స్ అంటారు. సో ఈ ఆల్గరిథమ్స్ ఏం చేస్తాయి అంటే అచ్చా కిరణ్ వెబ్సైట్ బాగుంది అని చెప్పి గూగుల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు గూగుల్ టాప్ లో పెడుతుంది అనమాట. సో ఇలా మీరు అందరూ 200 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి. వాటినే 200 ఫ్యాక్టర్స్ అంటారు, అంటే డిజిటల్ మార్కెటింగ్ టర్మ్స్ లో ఫ్యాక్టర్స్ అంటారు అనమాట వాటిని. సో ఇతను కూడా, మీరు కూడా 200 రాయాలి, ఇక్కడ 200 రాయాలి, ఇక్కడ కూడా 200. ఇక్కడ 100/100 ఎందుకు వచ్చిందంటే 200 సబ్జెక్ట్స్ కిరణ్ పాస్ అయ్యాడు. కిరణ్ వెబ్సైట్ ఏదైతే ఉందో 200 సబ్జెక్ట్స్ పాస్ అయింది. సో అందు గురించే ఇది కిరణ్ వెబ్సైట్ టాప్ లో ఉంది. నా సరే, మీరు ఎవ్రీ టైం ఫస్టే వస్తారా? చెప్పండి, ఎవ్రీ టైం ఫస్టే వస్తారా? ఎవ్రీ టైం ఫస్టే. ఈ రోజు ఫస్ట్ ఉండొచ్చు, రేపు సెకండ్ ఉండొచ్చు. దీన్ని బట్టి ఏంటి అంటే ర్యాంకింగ్ అనేవి కాన్స్టెంట్ కావు. ర్యాంకింగ్ ఈ రోజు ఫస్ట్ ఉన్నాడు, రేపు ఫస్ట్ ఉండడు. సో ర్యాంకింగ్ అనేది మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, అదే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు వెబ్ ట్రైనింగ్స్ ఎందుకున్న టాప్ లో చెప్పండి? ఇది గూగుల్ వెబ్ ట్రైనింగ్స్ అనేది ఒక స్టూడెంట్ గూగుల్లో టాప్ లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఇప్పుడు సెర్చింగ్ అదే ఉంటుంది సార్, ఎక్కువ వెబ్ ట్రైనింగ్ ఎక్కువ సెర్చింగ్ ఉంటే అది ఫస్ట్ లో వస్తుంది సార్, అంటే వెతుకుతూ ఉంటారు కదా. సో బేసికలీ అలా కాదు, వీళ్ళు ఏంటి అంటే ఎస్సీఓ పర్ఫామ్ చేశారు, అంటే ఎస్సీఓ ఎగ్జామ్ రాశారు వీళ్ళు. అందులో ఏంటి అంటే ఇంటర్నల్ బాగా రాశారు, విచ్ ఇస్ ఆన్ పేజ్ బాగుంది, ఆఫ్ పేజ్ కూడా బాగుంది. సో దాని వల్ల ఈ గూగుల్లో ఫస్ట్ లో ఉన్నారు. ఇది అందరూ అంతే. చూడండి, ఇప్పుడు ఇన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కడికి డిజిటల్ మార్కెటర్ అవసరమే కదా. ప్రతి ఒక్కదానికి దీనికోసం. నా ఇమాజిన్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉంటాయో మీరు ఆలోచించండి. మీరు ప్రతి ఒక్క కీవర్డ్ ఎతుకుతూ ఉంటారు, మీకు డిఫరెంట్ వస్తాయి. ఓకే, ఒకటే పెట్టుకోండి, డిజిటల్ మార్కెటర్స్ గ్రోత్ ఎందుకు ఏంటి అంటే గూగుల్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటర్స్ గ్రో అవుతూనే ఉంటారు. ప్రతి బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ కావాలి. సో ఇది ఎస్ఈఓ అన్నమాట. ఇప్పుడు ఎస్ఈఓ అర్థమైంది కదా, ఎందుకు వాడతారు ఎందుకు అనేది. నవీన్, కిరణ్, మళ్ళీ బాలాజీ, రైట్. సో సరే, ఇప్పుడు ఏంటి అంటే ఎస్ఈఓ అనేది మన యూజువల్ గా సంవత్సరం మొత్తం చదివి ఎగ్జామ్స్ రాస్తాం మనం, కరెక్ట్? సంవత్సరం అంతా చదివి. ఎస్ఈఓ కూడా అనేది టైం టేకింగ్ అన్నమాట. అది 6 months పట్టొచ్చు ర్యాంకింగ్స్ కి, లేకపోతే 2 years పైన కూడా పట్టొచ్చు, మనం చెప్పలేము, గ్యారంటీ ఇవ్వలేము. అందుగురించే మీ బిజినెస్ ఎవరికైతే మీరు ఎస్ఈఓ చేస్తారో గ్యారంటీ ఇవ్వకండి, స్టేటింగ్ నేను రేపే తెచ్చేస్తాను ర్యాంక్స్, రేపే తీసుకొస్తాను ర్యాంక్స్, ఇది అన్నమాట. ఎప్పుడు గ్యారంటీ ఇవ్వద్దు. ఎస్ఈఓ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. తర్వాత వాడికి ఒక క్వశ్చన్ ఉంటుంది, సార్ నేను ఎందుకు ఇంతసేపు వెయిట్ చేయాలి, నాకు రేపే రిజల్ట్స్ కావాలి. అప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏడుకొండలు, రేపే కావాలి నాకు రిజల్ట్స్, ఇన్ని రోజులు నేను ఆగలేను ఎస్ఈఓకి, ఏంటి? సో అప్పుడు గూగుల్ యాడ్స్కి వెళ్తాం అనమాట. అర్థమైందా? అప్పుడు గూగుల్ యాడ్స్కి వెళ్తాము. సో గూగుల్ యాడ్స్ ఏంటి అంటే మీరు ఇప్పుడు 1 గంటలో లాంచ్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ చెప్తాను, ఎస్ఈఓ అనేది ఫ్రీ సీట్ లాంటిది గూగుల్లో. ఓకే, గూగుల్ యాడ్స్ అంటే మేనేజ్మెంట్, అంటే డబ్బులు డొనేషన్ కట్టి వి గెట్ ఎ సీట్. సో వీళ్ళందరూ పైన ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళందరూ డొనేషన్ కట్టారనమాట. అర్థమైందా? వీళ్ళందరూ డబ్బులు కట్టారు గూగుల్కి, నాది టాప్ లో, నాది ర్యాంకింగ్ చేయి, నాకు ప్లేస్ ఇక్కడ అనేది. సో గూగుల్ యాడ్స్ ఏంటి అని ఎస్ఈఓలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్, అడగండి. నేను ఇన్ డీటెయిల్ గా మీకు ఇక్కడ ఎంత చిన్న డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఎస్ఈఓ ఒకేసారి అంటే ఈ రోజు యాడ్ ఇస్తే రేపటికల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అన్నారు, దానికి మళ్ళీ ఇంకేం చెప్పలేదు కదా. ఏదేది? ఇప్పుడు ఎస్ఈఓ మీరు చేయించాక వాళ్ళు 100% రేపు నాకు రిజల్ట్ వస్తుందా అంటే
చెప్పలేము అవి అది తక్కువ చెప్పలేము. చెప్పలేము. ఆ, అసలు మీ ఒపీనియన్ ఏంది దీని మీద, అంటే ఇవ్వగలుగుతారా ఏందని మమ్మల్ని అడిగారు సార్. మళ్ళీ తర్వాత దానికి ఆన్సర్ ఏంటనేది తక్కువ చెప్పలేదు. నీకు ఒకటే చెప్పాలి, ర్యాంకింగ్స్ అనేవి కాంపిటీషన్ బట్టి ఉంటది. సో మనకి ఆ. టైం టేకింగ్ పడుతుంది, మినిమం 6 months. ఏడుకొండలు 6 అంతే. months పక్కా. అది నువ్వు ఆ. ఎంతైనా ట్రై చేయి, రాదు. ఓకే సార్. ఓకే, తర్వాత అది అదే. ఇయర్ కూడా వెళ్ళొచ్చు. ఆ, నేను ఎక్సెల్ఆర్ అనే కంపెనీకి ఐ వాజ్ వర్కింగ్, ఇలాగ ఎస్సీఓ మేనేజర్ అక్కడ. ఎస్సీఓ Okay. మాకు సంవత్సరంన్నర తర్వాత ర్యాంకింగ్స్ కనబడ్డాయి. ఓకే. అర్థమవుతుందా? కాంపిటీషన్ బట్టి. ఓకే. ఇప్పుడు అప్పుడు లోపు మీరు గూగుల్ యాడ్స్ ప్రిఫర్ చేసుకో. ఆ, అర్థమైందా? ఓకే. సో అప్పుడు దాకా మీరు గూగుల్ యాడ్స్ ప్రిఫర్ చేసుకో. సో గూగుల్ యాడ్స్ ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అందరికి? మళ్ళీ నవీన్, కిరణ్, ఏడుకొండలు, రంజన్, బాలాజీ. ఓకే, సో నెక్స్ట్ గూగుల్ యాడ్స్కి వెళ్దాం. ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఇది నా ఫేవరెట్. గూగుల్ యాడ్స్ అనేది నా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అమాంగ్ ఆల్. సో గూగుల్ యాడ్స్ ఏంటి అంటే, మీరు ఈ వర్డ్స్ బాగా వింటారు. గూగుల్ యాడ్స్ ని ఎర్లియర్ గా గూగుల్ యాడ్ వర్డ్స్ అనేటోళ్ళు. ఓకే, గూగుల్ యాడ్ వర్డ్స్, తర్వాత పీపీసీ అంటారు, విచ్ ఇస్ పేపర్ క్లిక్ అంటారు. తర్వాత లేకపోతే ఎస్సిఎం అంటారు. ఇవి వర్డ్స్ అన్నమాట, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి చెప్తారు. ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఆర్ ద అదర్ వర్డ్స్. సో గూగుల్ యాడ్స్ అన్నా, గూగుల్ యాడ్ వర్డ్స్ అన్నా, పేపర్ క్లిక్ అన్నా, పీపీసీ అన్నా, ఎస్సిఎం అన్నా, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నా అన్నీ ఒకటే. దే ఆర్ రిఫరింగ్ టు గూగుల్ యాడ్స్. ఓకే, సో గూగుల్ యాడ్స్ ఏంటి అంటే, ఇట్స్ అ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. సో గూగుల్ యాడ్స్లో మనకి 5 రకాలు ఉంటాయి యూజువల్గా. 3, 4 and 5 5 రకాలు చూస్తారు మీరు. ఒకటి ఏంటి అంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇది సర్చ్ యాడ్స్ ఆర్ టెక్స్ట్ యాడ్స్ అంటారు. ఓకే, సర్చ్ యాడ్స్ అన్న టెక్స్ట్ యాడ్స్ అన్న ఒకటే. తర్వాత ఇమేజ్ యాడ్స్, తర్వాత యాప్ యాడ్స్, ఓకే, తర్వాత వీడియో యాడ్స్, తర్వాత షాపింగ్ యాడ్స్. ఇంకోటి చెప్తున్నాను అందరికీ, డిజిటల్ మార్కెటింగ్లో ఒక మాడ్యూల్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు ఎస్ఈఓలో బాగా ఎక్స్పర్టీస్ అనుకోండి, గూగుల్ యాడ్స్ రావాలని ఏం అది లేదు. ఒకవేళ గూగుల్ యాడ్స్లో మీరు తోపుంటే ఎస్ఈఓలో మీకు ఉండాలని ఏం లేదు. సో ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఓకే, మీరు ఒక టాపిక్ మిస్ అయినా అది ప్రాబ్లం కాదు. ఓకే, సో అది బెనిఫిట్ అనమాట డిజిటల్ మార్కెటింగ్లో. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ సర్చ్ యాడ్స్ అంటే చూద్దాం. సర్చ్ యాడ్స్ ఏంటి అంటే, ది యాడ్స్ విచ్ ఆర్ విజిబుల్ ఆన్ ఎస్సిఆర్పి. మీకు ఎస్సిఆర్పి అంటే ఏంటో తెలుసు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్. ఇది చూసారా, ఇవి ఏం ఫార్మాట్? ఇవి టెక్స్టా? ఇది వీటిని సర్చ్ యాడ్స్ అంటారు. ఓకే, అర్థమైందా గైస్? ఓకే సార్. వీటిని సర్చ్ యాడ్స్ అంటారు. అందుగురించి ఇక్కడ క్లియర్ గా రాసాను మీకోసం. ది యాడ్స్ విచ్ ఆర్ విజిబుల్ ఆన్ ఎస్సిఆర్పి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ ఫార్మాట్ లో మనకి ఏవైతే విజిబుల్ ఉంటారో దాన్ని సర్చ్ యాడ్స్ అంటారు. ఇది ఇక్కడ అన్నమాట. ఓకే, సో అది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, యాడ్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ బ్యానర్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ జింజర్ చూద్దాం. అందరము యూజువల్గా ఆర్టికల్స్ చదువుతాం, న్యూస్లు చదువుతూ ఉంటాం ఆన్లైన్లో. కానీ అందులో మీరు అబ్జర్వ్ చేస్తారా, అందులోనే డిజిటల్ మార్కెటింగ్ ఉంది మీకు తెలియకుండానే. చూపెడతాను. ఇది ఒక ఆర్టికల్ నేను చదువుతున్నాను. దేని గురించి అంటే, బెనిఫిట్స్ ఏంటి జింజర్ వల్ల అనేది. ఇక్కడ మీకు యాడ్ కనబడుతుందా? టాప్లో కనబడుతుందా? ఇక్కడ ఎవరు రన్ చేస్తున్నారు? 99 acres. ఈ కంపెనీ యాడ్ రన్ చేస్తుంది. అంటే దీని వెనక డిజిటల్ మార్కెటింగ్ ఉన్నట్టే కదా మనలాగా.
మనలాగా ఒక మార్కెటర్ ఉన్నాడు, ఇది యాడ్ ఇది. మీరు ఒకవేళ ఇక్కడ సెర్చ్ చేస్తే టాప్లో ఇక్కడ జస్ట్ ఇలా పెడితే యాడ్స్ బై గూగుల్ అని వస్తుంది, చూసారా? యాడ్స్ బై గూగుల్ అని ఇక్కడ చిన్నగా నా మౌస్ చూడండి, ఎస్ సార్. ఇది ఇది అనమాట, ఇది అనమాట. సో అంటే దీని వెనక డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. అంటే 99 ఎకర్స్లో ఎవరో డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు మనలాగా. సో అందుగురించే యాడ్స్ చూస్తున్నాం. సో దీన్ని డిస్ప్లే యాడ్స్ అంటారు అనమాట. అంటే యాడ్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇమేజెస్. అంటే ఇమేజ్ ఫార్మాట్లో ఏ యాడ్ అయితే ఉంటుందో దాన్ని యాప్ యాడ్స్ అంటాం. అర్థమైందా? క్లియర్? ఏడుకొండలు నవీన్, భాష, మళ్ళీ ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, గ్రేట్. సో నెక్స్ట్ యాప్ యాడ్స్. యాప్ యాడ్స్ ఏంటి అనుకో, మీరు ప్లే స్టోర్ ఉంది కదా అందరి దగ్గర, ఓకే సార్. ప్లే స్టోర్లో వెళ్ళి ఫోటో ఎడిటర్ అని సెర్చ్ చేయండి ఒకసారి. జస్ట్ సరదాగా ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ మీరు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ అని వస్తుంది, చూసారా? చిన్నగా వస్తుంది మీకు ఇలా యాడ్. ఇదేది ప్లే స్టోర్లో కానీ ఐఫోన్ ఉంటే ఐఫోన్ iOS స్టోర్లో ఇక్కడ యాడ్ అని వస్తుంది, చూసారా ఇక్కడ చిన్నగా? ఎస్ సార్. సో ఇది యాప్ యాడ్స్ అనమాట. దీనికి దేనికి వాడతారు అంటే టు గెట్ మోర్ డౌన్లోడ్స్ ఫర్ మోర్ ఫర్ మొబైల్ యాప్. ఇప్పుడు మీరు ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశారు, దానికి ఎక్కువ మంది డౌన్లోడ్స్ చేయాలి కదా, ఇప్పుడు జనాలకు తెలియాలి డౌన్లోడ్ చేయాలి. సో దానికోసం ఈ యాడ్స్ వాడతాం. అర్థమైందా? దీని యాప్ యాడ్స్ అంటారు. ఇంకోటి వీడియో యాడ్స్. వీడియో యాడ్స్ ఏంటి అంటే ఇట్స్ యాడ్స్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ వీడియోస్, స్పెషల్లీ యూట్యూబ్ యాడ్స్. మీకు యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, కరెక్ట్? కొంతమంది తిట్టుకుంటారు కూడా అందరూ ఏంటి యాడ్లు అని. సో అదంతా డిజిటల్ మార్కెటర్స్ పని. సో మీకు చెప్తాను. సో ఇప్పుడు లెట్స్ నేను ఒకటి ఏదో ప్లే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ యాడ్ వస్తుందా? యాడ్ వస్తుందా? ఇక్కడ ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉందా? ఇదంతా మన వాళ్ళే చేసేది, డిజిటల్ మార్కెటర్స్ చేస్తారు. ఇక్కడ రైట్ సైడ్ లో యాడ్ వస్తుందా? యాడ్. ఇదంతా వీడియో యాడ్స్ అన్నమాట, యూట్యూబ్ యాడ్స్ అంటారు. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ షాపింగ్ యాడ్. షాపింగ్ యాడ్స్ ఏంటి అంటే మీకు ఒక బట్టల షాప్ ఉందనుకోండి, లెట్స్ సే, లేకపోతే శారీ షాపు, బట్టల షాపు, మొబైల్ స్టోర్, ఎనీథింగ్. సో దాన్ని సెల్ చేయాలి అంటే ఇక్కడ జస్ట్ మన షూస్ కొంటాము, షూస్ ఫర్ మెన్ అని కొడతాం, ఓకే, ఆర్ ఉమెన్, ఎనీథింగ్. ఇక్కడ యాడ్ వస్తుంది, చూసారా? టాప్లో చిన్నగా యాడ్ అని ఉంది, చూసారా? ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఎస్, నో, మేబీ. సో ఇవంతా షాపింగ్ యాడ్స్ అన్నమాట. ఇప్పుడు సరే, ఇవన్నీ యాడ్స్ రన్ చేయాలి, మేము ఏం వాడాలి అని అంటే ఒక టూల్, అదే టూల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ గూగుల్ యాడ్స్. ఈ టూల్ మీకు వాడడం వస్తే మనము ఇలాంటి యాడ్స్ ఎన్నైనా రన్ చేయొచ్చు, ఓకే, బిజినెస్ చేయొచ్చు, ఎన్నైనా ఈ టూల్ మీద. సో మనకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో ఈ టూల్ అండ్ ప్రతి ఇండివిజువల్ ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ బడ్జెట్ పెట్టి, అది కూడా మేమే ఇస్తాము, 500 రూపీస్ బడ్జెట్ పెట్టి మీరే లాంచ్ చేస్తారు. ఓకే, బడ్జెట్ విల్ బి గివెన్ టు ఈచ్ పర్సన్ టు రన్ అన్ యాడ్. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలి కదా అందరికీ. ఇది నేను పాతవి రన్ చేసుకున్నవి అవునుగా. సో ఈ టూల్ మీద మీరు నేర్చుకుంటారు అనమాట. ఇలాగా ఇవన్నీ యాడ్స్ నేను రన్ చేసుకున్నవి. సో ఈ టూల్ మీకు వచ్చింది అంటే మీరు గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అయిపోయినట్టు.
ఇంకోటి చెప్తున్నాను, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే చేస్తున్నారో గూగుల్ యాడ్స్ ఒక్కటి మీద ఒక 1 మంత్ ఫోకస్ చేయండి, మీకు మంచి కెరియర్ ఉంటుంది. మీరు ఏం లేదు, లింక్డ్ఇన్కి వెళ్ళండి. లింక్డ్ఇన్లో మీరు జస్ట్ మీకు చూపెడతాను ఎగ్జాంపుల్. ఓకే, లింక్డ్ఇన్లో జస్ట్ ఇక్కడ జాబ్స్కి వెళ్ళేసి గూగుల్ యాడ్స్ లేదా పీపీసీ అని సెర్చ్ చేయండి. పీపీసీ, ఓకే, పీపీసీ స్పెషలిస్ట్ అని సెర్చ్ చేయండి. మీకు ఎన్ని జాబ్స్ వస్తాయో మీరే చూడండి. ఇవ్వండి, ఎస్సీఎం అని చెప్పిన ఒకటే కదా, ఎస్సీఎం పీపీసీ అని ఒకటే. ఇది 3 వీక్స్ బ్యాక్ పోయి. ఇదేంటి, దుబాయ్లో. ఇది మీరు ఇన్ కంట్రీ కూడా చేంజ్ చేసుకోండి ఫిల్టర్స్. సో ఇది అనమాట, ఇవన్నీ జాబ్స్. ఓకే, కంట్రీ చేంజ్ చేసుకోండి, ఇది దుబాయ్లో. సో అక్కడ కూడా మీకు ఇండియా, గ్లోబల్లో మీరు ఏడైనా వెళ్ళచ్చు స్కిల్తో. ఓకే, అండ్ ఎవరైతే గూగుల్ యాడ్స్ మీద ఫోకస్ చేస్తున్నారో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ద ఫ్రెషర్స్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఒక 18 నుంచి 20,000 దాకా ఉంటుంది. ఫ్రెషర్స్కి చెప్తున్నాను, ఓన్లీ గూగుల్ యాడ్స్, ఎస్సీ వదిలేసేయండి, ఓన్లీ గూగుల్ యాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఉన్నారో, సో దానికి మీకు చేసుకోవచ్చు. లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మీరు ఓన్గా మీ దానికి యాడ్స్ లాంచ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ గూగుల్ యాడ్స్ ఒక్కటే మనకి 15 days పడుతుంది, అంటే 15 hours, ఆల్మోస్ట్ 16 to 17 hours పడుతుంది ఇది ఒక్కటి నేర్చుకోవడానికి. అర్థమవుతుందా? సో ఈ టూల్ మీకు వచ్చింది అంటే మీరు గూగుల్ యాడ్స్లో పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఆ టూల్ ఎలా చేయాలో నేను నేర్పుతాను మీకు. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? నవీన్, ఏడుకొండల కిరణ్, రామ్. యా సార్, ఇప్పుడు మేము అదే ఎడిటింగ్ లో డిపార్ట్మెంట్ లో వచ్చేసి ఇప్పుడు 4 to 5 years ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్. అవునండి. ఇప్పుడు గూగుల్ యాడ్స్ నేర్చుకున్న తర్వాత మనం ఫ్రెషర్ గానే వెళ్ళాలా, లేకపోతే నాది ఏమన్నా ఎక్స్పీరియన్స్ గా యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు? మీరు ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఇంటర్వ్యూలో మౌల్డ్ చేసుకోగలితే మళ్ళీ నువ్వు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నాను, 1 year పెట్టావనుకో, నువ్వు ఎందుకు ఇది కోర్స్ అయిపోయిన తర్వాత మీకు గూగుల్ ఆపరేషన్ సెంటర్ ఐడియా ఉందా ఎవరికైనా? లేదండి. గూగుల్ ఆపరేషన్ సెంటర్ అనేది ఇది డైరెక్ట్ గూగుల్ అన్నమాట. సో మీకే చూపెడతాను నేను. ఎందుకంటే గూగుల్లో మీకు డైరెక్ట్ హైరింగ్ ఉంటుంది, ఓన్లీ గూగుల్ యాడ్స్, ఎస్ఈఓకి హైర్ చేయరు వాళ్ళు, ఓన్లీ గూగుల్ యాడ్స్కి. సో ఇందులో అప్లై చేయొచ్చు మళ్ళీ మీరు అయిపోయాక. మీకు ఇది ఒక నిమిషం, హైదరాబాద్ పెడదాము. ట్రైనింగ్ కోఆర్డినేటర్ కాదు, ఇది యాడ్ స్పెషలిస్ట్ పీపీసీ చూసారా, దీనికి మీరు అప్లై చేయొచ్చు. హైదరాబాద్ 2 లొకేషన్స్లో ఉంది. దీనికి జస్ట్ వెళ్ళి రెజ్యూమ్ డ్రాప్ చేయడం. రెజ్యూమ్ డ్రాప్ చేశారంటే మీకే కాల్ వస్తుంది మళ్ళీ. అర్థమైందా? సో ఇందులో ఆ 2 years మీరు యూట్యూబ్ లో వర్క్ చేశారు అని చెప్పారు కదా, సో యూట్యూబ్ యాడ్స్ కింద మౌల్డ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, యూట్యూబ్ యాడ్, ఎందుకంటే మనం ట్రైనింగ్ మనం ఇస్తాం కాబట్టి మీరు కాన్ఫిడెంట్. నేను అందు గురించే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి నేను 500 బడ్జెట్ ఇస్తున్నాను మా తరఫు నుండి. సో మీకు మీరు ఓన్ గా లాంచ్ చేయొచ్చు, ఎందుకంటే మీరు ఇండైరెక్ట్ గా లర్నాలజీకి మీరు బిజినెస్ జనరేట్ చేస్తారు. ఈ 500 తో మీతోనే యాడ్స్ లాంచ్ చేపిస్తాను. సో అది ఒక బెనిఫిట్ మన దగ్గర. ఓకే, సో ఇవన్నిట్లో నేర్చుకుంటారు, ఈ టూల్ మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత మీరు ఓవర్గా జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవచ్చు, లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు యాడ్స్ లాంచ్ చేస్తారు. బిజినెస్ ఉంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంచ్ చేసుకుంటారు. నేను యాక్చువల్లీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ నేను చేస్తాను, ఇది ఫ్రీలాన్సింగ్ చేస్తాను బయట. సో వాటికి నేను లాంచ్ చేస్తాను ఇవి అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్? నవీన్, ఏడుకొండలు, భాష, రంజాన్, బాలాజీ. అంటే మీ సైడ్ నుంచి, అంటే మీరు ఇప్పుడు మేము మీ తరపున వచ్చాం కదా, సో మీ సైడ్ నుంచి అంటే మీకు తెలిసిన ఏదైనా కంపెనీస్ లో అంటే మన స్టూడెంట్స్ ఏమైనా రిఫర్ చేయటం కానీ అలా ఏమన్నా పాసిబుల్? చేసాం కదా, చాలా మందిని చేసాము. సో బేసికల్ గా మనము ఫస్ట్లీ మళ్ళీ మనం ఏంటి అంటే మనము ఒక ట్రైనింగ్ కంపెనీ. ఓకే, మేము ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తాం, ఎందుకంటే నేను డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ లో ఉన్నాను అనుకోండి. నా స్టూడెంట్స్ అన్ని చోట్ల ఒక్కొక్క ఇండియా వైడ్ లో ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 40 to 50 స్టూడెంట్స్ అక్కడక్కడ ప్లేస్ అయ్యాను. సో వాళ్ళని నేను టచ్ లోకి వెళ్తాను. మీరు అయిపోయిన తర్వాత వాళ్ళు ఓపెనింగ్ ఉంది అంటే మనం చెప్తే మనం అక్కడ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తాం. అక్కడ ఏంటి కూర్చోబెడతాను నేను, ఇంటర్వ్యూ దాకా నాది రెస్పాన్సిబిలిటీ. షూర్ గా ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూలో మనమే పర్ఫార్మ్ చేయాలి. సో ఎందుకంటే కొంతమంది అడుగుతారు మళ్ళీ
ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందా అన్నట్టు. యూజువల్ గా ప్లేస్మెంట్ గ్యారెంటీ అనేది ఎవరు ఎక్కడ అసలు ఇవ్వరు. ఆ. అది చెప్పినా గానీ తప్పు అది అసలు అంటున్నాను. అది. ఏంటంటే ప్లేస్మెంట్ గ్యారంటీ, ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తా. నాలెడ్జ్ Yeah. ఇవ్వడం నా బాధ్యత, 100% Yeah, హెల్ప్ yeah. ఇస్తా. బికాస్ ఇంకోటి ఏంటి అంటే మనం కార్పొరేట్ లో ఉన్నాం కాబట్టి కార్పొరేట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాం స్టూడెంట్స్ కి. ఎందుకంటే నేను హైరింగ్ టీమ్ లో ఉన్నాను. మళ్ళీ ఎలా హైర్ చేస్తారు, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్ ని, అది నాకు తెలుసు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఇంటర్వ్యూస్, మనకి ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం అనమాట స్టూడెంట్స్ తో. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలా ఉంటాను, నేను క్వశ్చన్స్ అడిగేదానికి మీరు ఆన్సర్ చేస్తారు. సో దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటే ఓకే ఏ లెవెల్ వరకు మీకు అండర్స్టాండ్ అయింది అనేది. Yeah, that's good. సో అది అన్నమాట. సో అది ఒక బెనిఫిట్ మనకి లర్న్ నాలెడ్జ్ నుంచి నేర్చుకోవడం అనేది. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్? సో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి నవీన్ యూజువల్గా. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను fiverr.com అని మీరు విన్నారో లేదో, ఇది ఒక ఫైవర్, అప్వర్క్. ఇందులో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. ఓకే, ఇందులో కూడా ఉంది నా అకౌంట్, నీకు యూజువల్గా చూపెడతాను. ఇందులోంచి నేను ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. ఇది అమౌంట్, మీకు అమౌంట్ ఉంటుంది. సో ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 3,000 to 4,000. ఇది ఒక ఫైవర్ అనేది ఒక వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ లో ఫ్రీలాన్సింగ్ రిక్వైర్మెంట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ జస్ట్ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది చూసారా ఇక్కడ, ఇవన్నీ ఇస్ బేసికలీ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్. ఇందులో జెన్యూన్గా ఉంటారు, ఇందులో ఫేక్ ఏం లేదు. ఈ వెబ్సైట్ లో ఇది వెరీ గుడ్ వెబ్సైట్ ఫర్ ఫ్రీలాన్సర్ కి. మీరు అయిపోయాక ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఓకే, ఇక్కడ చూడండి ఉంటుంది బికమ్ ఏ సెల్లర్ ఉంటుంది చూడండి. ఇక్కడికి వెళ్ళి మీ ప్రొఫైల్ ఫిల్అప్ చేయాలి. ప్రొఫైల్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఐఎమ్ ది బికమ్ ఏ సెల్లర్, ఇవన్నీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ వర్క్ కి మనకి 500 to 1,000 డిపెండింగ్ అపాన్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ప్రైసింగ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరు యూజువల్గా మనం న్యూస్ చూస్తాం ఇంగ్లీష్లో, ఫారెన్ వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నట్టు. దానికోసం వీడియో ప్రెజెంటర్స్ ఉంటారు మనకి. ఓకే, లోకం అనేది మాయ, ఇదంతా చూడండి. సోషల్ మీడియాలో మీరు చెప్పేది ఏది నిజం కాదు. సో ఇలా మీకు 8,000 చూడండి. Hi, my name is Jabir and I am a professional video editor. I am offering video editing services for individuals and businesses. వీళ్ళంతా I am the fundamental to వీళ్ళంతా వీడియో ప్రెజెంట్ చేస్తారు అనమాట మీకు, ఇలా అనమాట. చూడండి. Hi, I'm Steph and welcome. Having your company video చూస్తున్నారా? presented by a professional presenter with an office background లోగో వేస్తారు, మీ లోగో వేస్తారు, అన్ని వేస్తారు అనమాట. will really make your video shine above the rest. సో ఇలా అనమాట. అర్థమైందా? సో ఇది అనమాట. సో ఇలా మీరు కూడా ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు కూడా మీ ఓన్గా ఫోకస్ చేసుకొని యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే, అంతే కదా. ఎప్పుడైనా జనాలకి తెలుసా, మనం చెప్తే నచ్చదు, పక్కన వాళ్ళు చెప్తే నచ్చుతుంది. సో అందుగురించి వీళ్ళని యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, గ్రేట్. సో నెక్స్ట్ ఇంకొక జస్ట్ 10-15 minutes అంతే, అది వైండ్ అప్. సో ఇది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా గూగుల్ యాడ్స్లో బిఫోర్ నేను సోషల్ మీడియా స్టార్ట్ చేసేది? నవీన్, ఏడుకొండలు, కిరణ్, మళ్ళీ సార్ గూగుల్ యాడ్ ఎక్కువగా సస్పెండ్ అవుతుంది సార్, ఎందువల్ల? గూగుల్ యాడ్సా? మీరు పాలసీస్ ఫాలో అవ్వకపోతే ఒక 4 days 5 days రన్ అయిన తర్వాత కూడా సస్పెండ్ అవుతాయి, 1 week 10 days. మీరు పాలసీస్ ఫాలో అవ్వట్లేదు గోవింద. ఎప్పుడైనా మీరు యాడ్ రన్ చేస్తున్నప్పుడు మీరు పాలసీస్ ఫాలో అవ్వాలి. మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలా అంటే మీరు ఏదైనా వర్డ్స్ యూజ్ చేసినా, ఓకే, మల్టిపుల్ ఒక యాడ్ డిస్అప్రూవ్ అయింది మళ్ళీ లైవ్ చేస్తున్నారు అంటే డౌన్ ద లైన్ సస్పెండ్ అవుతుంది అకౌంట్. సో పాలసీస్ ఫాలో అవ్వాలి. ఆ పాలసీస్ అనేవి చాలా ఉంటాయి. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయండి, గూగుల్ యాడ్స్ సర్చ్ యాడ్స్ పాలసీస్ అనేది. మీకు అందులో మీరు అగెయిన్స్ట్ గా ఏదైనా ఫాలో అవుతున్నారు అంటే రిజెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ యాక్టివేట్ చేయొచ్చండి? మళ్ళీ యాక్టివేట్ చేయొచ్చు.
మీరు రివోక్ చేయొచ్చు. మీరు కస్టమర్ కేర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీకు డౌట్ ఉంది ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనగానే మీరు జస్ట్ సింపుల్ ఈ నెంబర్కి కాల్ చేయండి. అంటే మీకు ఇంకా నాట్ షూర్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మీకు ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ ఈ నెంబర్ ఉంది చూసారా, ఓకే ఈ నెంబర్ కాల్ చేయండి. సార్ గూగుల్ యాడ్స్ కంపల్సరీ వెబ్సైట్ ఉండాలండి. ఉండాలండి, ఉండాలి. ఉండకపోతే రిజెక్ట్ అవుతుంది, అదొక రీజన్. ఓకే పక్కా ఉండాలి, లేకపోతే ల్యాండింగ్ పేజ్ అయినా ఉండాలి. ఓకే, సో ఈ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు రిజెక్షన్ చెప్తారు దేనికి అనేది. ఒక వెబ్సైట్ ద్వారా ఎన్ని యాడ్స్ రన్ చేయొచ్చండి? ఒక వెబ్సైట్ దాకా చాలా యాడ్స్ రన్ చేయొచ్చు. అంటే ఏంటి స్పెసిఫిక్ టు సర్చా, యూట్యూబా, వీడియోా ఏంటి అనేది. ఒక సర్చ్ అయితే ఎన్నైనా రన్ చేయొచ్చు సార్, ఓకే రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే మీరు ఒక అకౌంట్ లో 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, ఇంకా ఎనీ క్వశ్చన్స్? మళ్ళీ సో నేను డిజిటల్ మార్కెటింగే ఇంకా నేను లైఫ్ సో డిజిటల్ మార్కెటింగ్ మీదే వెళ్ళాలి అనుకుంటే సో ఈ ఫీల్డ్ ఎంతవరకు కరెక్ట్ గా ఉంటది? సో నేను ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? అంటే సో ఫైనాన్షియల్ పరంగానే ఇప్పుడు ఫర్ సపోజ్ ఐటీ ఉంది సార్, ఐటీలో ఒక చెప్తున్నాను ఫర్ సపోజ్ 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంటే, కోడింగ్ సైడ్ వెళ్తే ఎక్కువ మనీ వస్తున్నాయి. సో నేను డిజిటల్ మార్కెటింగే ఒక లైఫ్ లాగా అనుకోని ఇదే నా ప్రొఫెషన్ అనుకుంటే ఎలా ఉంటుంది సార్? మళ్ళీ నీకు డిజిటల్ మార్కెటింగ్ ఐటీ అని తెలుసా నీకు? ఇట్ ఫాల్స్ అండర్ ఐటీ డొమైన్, తెలుసా? లేదు. డిజిటల్ మార్కెటింగ్ కమ్స్ అండర్ ఐటీ ప్రొఫెషన్. ఓకే ఓకే, ఇట్స్ నాట్ సంథింగ్ ఐటీ కింద వస్తుంది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడిగేవు కదా, ఒక నిమిషం, జీమెయిల్ నా ఫ్రెండ్ది రెజ్యూమే ఉంది, రెజ్యూమే కాదు ఆఫర్ లెటర్, జస్ట్ నీకు చూపెడతాను. అతను జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్. ఓకే, నీకు అతని ఆఫర్ లెటర్ చూపెడుతున్నా, నువ్వు అడిగా కాబట్టి చూపెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో, నేను ఇప్పుడు కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నా కదా, మళ్ళీ సైడ్ లో ట్రైనింగ్స్ చెప్పుకుంటున్నాను, సైడ్ లో ఫ్రీలాన్స్ చేసుకుంటున్నాను. నేను కాగ్నిజెంట్ లో టీమ్ లీడర్ నేను. ఓకే ఓకే, నా కింద 40 members టీమ్ ఉంటారు. ఓకే, ఒక్క నిమిషం లాగిన్ అయ్యి మీకు చూపెడతాను. ఇది సైబజ్ అని ఒక కంపెనీ ఉంది హైదరాబాద్ లో. ఇతనికి 2021లో 2022లో వచ్చినప్పుడు నాకు పంపాడు. అది ఎప్పుడు ఇది 2021లో జూన్. ఇదిగోండి ఆఫర్ లెటర్, డిజిటల్ మార్కెటర్. ఓకే, మీ దగ్గర ఉంది, నేను దాచట్లేదు. ఆఫర్ చూద్దాం, శాలరీ బ్రేకప్ ఇది. ఓకే, ఇది 8.50 per month per annum. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఎర్న్ చేస్తుండొచ్చు అప్రాక్సిమేట్గా? నేను రాసేది ఉంది కానీ షుడ్ నో, ఎవ్రీబడి షుడ్ నో. 20 lakhs. నాది 15.5. మళ్ళీ సూపర్ 15.5 కాగ్నిజెంట్ లో. సైడ్ లో ట్రైనర్ అవ్వండి. ట్రైనర్ అయితే మీకు ఇంకా బేసికల్గా ఏంటి అంటే మీ ఏరియాస్ లో డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ లేవు. యూజువల్ గా చెప్తున్నాను, అందరు హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ, లేకపోతే ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారు యూజువల్గా. సో మీరే నేర్చుకొని సైడ్లో మీరు జాబ్ చేస్తూ ట్రైనింగ్స్ చెప్పండి. మీరు ట్రైనింగ్స్ ఒక 5,000 మినిమం ఛార్జ్ చేసిన ఒక 5గురు చెప్పినా యూఆర్ మేకింగ్ మనీ కదా. యూజువల్గా వెన్ యూ హ్యావ్ అ టీచింగ్ స్కిల్, మాట్లాడే స్కిల్ ఉంటే సో ఈజీగా మీరు చెయ్యొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ కష్టం కాదు. దానికి ఏంటి అంటే స్మార్ట్గా ఎలా చేయాలి అని. ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్గా, జనరల్గా ఈజీ అది. ఓకే, ఇప్పుడు కాగ్నిజెంట్లో ఎవరైతే ఉన్నారో
నాకు నా స్టూడెంట్స్ నలుగురు ఉన్నారు, ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది, నేను లాగేసుకున్నా లోపలికి. నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతారు, ఉదయం ఎవరైనా ఉన్నారా రెఫరెన్సెస్ అంటే, వాళ్ళు నా స్టూడెంట్స్లో రిఫర్ చేయండి, నా పాత కొలీగ్స్లో రిఫర్ చేస్తాను. అర్థమవుతుందా? ఎస్ సార్. బికాజ్ వాళ్ళకి తెలియదు నేను బయట ఇవి చెప్తున్నాను అనేది యూజువల్గా. అర్థమైందా? సో అది ఇవి యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ కెరియర్ రా. మళ్ళీ నన్నే తీసుకో, నేను డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ నేను హెచ్ఆర్ కింద చేశాను జాబ్. నేను మీరు ఇలా స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉండే, ఏం చేయాలి, నా కెరియర్ ఎట్టుపోతుంది, ఏం చేయాలో తెలియదు. లిటరలీ నేను కోర్స్ చేస్తున్న టైంలో మా డాడీ ఒకటే అన్నారు, ఎందుకు ఈ అడ్డమైన కోర్సులు అని, డబ్బులు తగిలేస్తావు ఇవి అన్నారు. నిజం చెప్తున్నా. 2014 ఆ టైం. ఎందుకు? బికాస్ దాని వాల్యూ మనకి పేరెంట్స్కి అర్థం కాదు యూజువల్గా. మనం చేసి చూపెడితే దెన్ దే విల్ అండర్స్టాండ్. ఇప్పుడు నన్ను అప్రిషియేట్ చేస్తాడు, అప్పుడు డెసిజన్ తీసుకున్నాడు, ఇప్పుడు బాగున్నాడు అని. అంతే కదా? ఎస్ సార్. ఎస్. యూజువల్గా ఎవరైనా మన వాళ్ళని అనేది ఏం లేదు, యూజువల్గా వాళ్ళ మైండ్ సెట్స్ అలా ఉంటాయి. మనం ఏం చేయాలి, మనం ఎప్పుడైనా రెస్పెక్ట్ ఒక్కటే, వెన్ యూ స్టార్ట్ ఎర్నింగ్ యుల్ గెట్ రెస్పెక్ట్. ఎక్కడైనా ఫ్యామిలీస్లో కానీ ఏదైనా కానీ అంటే అంతే కదా. మనం ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో అప్పుడే రెస్పెక్ట్ దొరుకుతుంది. ఎస్. ఎస్. అప్పుడే దగ్గర ఉన్న వాళ్ళు దూరమైన దగ్గర అవుతారు. అది యూజువల్గా. నేను అందుగురించి వెరీ లిమిటెడ్తో ఉంటాను. నేను ఐ డోంట్ ఎక్కువ నేను ఎక్కువ ఫ్యామిలీస్కి రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వను యూజువల్గా చెప్పాలంటే. మనీ ఉంటే అన్నీ ఉంటాయి. అది అందుగురించి నేను ఐ ఫోకస్ ఆన్ కెరియర్. నేను కెరియర్ ఎలా బిల్డ్ చేయాలి, ఏంటి ఇది అనేది అది ఎక్కువ ఆలోచిస్తాను. సో అదే అనమాట. ఓకే, ఆ తర్వాత సో కమింగ్ టు ద సోషల్ మీడియా, ఇది కూడా మీ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు ఈ సెషన్లో అటెండ్ అవుతున్నారు అంటే ఎంతమంది నా యాడ్ చూసారు? అందరూ చూసారా? యాడ్ చూసిన వాళ్ళే కదా వీళ్ళంతా. కిరణ్, రంజన్, గోవింద చూసాను సార్. అందరూ. ఆ యాడ్ ఎలా ఉంటుందో మీకు చూపెడతాను నేను. ఇది ఫేస్బుక్ నుంచి వచ్చారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చారు. ఓకే, చూపెడతాను. అరే యార్, ఇది కాదు యాడ్స్ మేనేజర్. మళ్ళీ ఫేస్బుక్కి గూగుల్ యాడ్స్కి సంబంధం ఉండదు. సారీ, అదే గూగుల్ యాడ్స్కి ఫేస్బుక్ యాడ్స్కి సంబంధం ఉండదు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. మీరు ఇందులో కూడా గ్రో అవ్వచ్చు, పర్టికులర్గా అది అవసరం లేదు. సో మీరు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను యాడ్ రన్ చేస్తాను, నాకు ఎవరు కావాలి? నా కస్టమర్స్ స్టూడెంట్స్ ఉండాలి. అదేంటి, నేను ఏజ్ గ్రూప్ సెట్ చేసుకున్నా, 20 నుంచి 50 లోపు ఎవరికైనా యాడ్ కనబడాలి. సో దానికి నేను రియల్ ఎస్టేట్ యాడ్స్ కూడా నడుపుతాను, అంటే సైడ్ పార్ట్ టైంలో అనమాట. ఎవరైనా అడిగితే నేను కమిషన్ తీసుకుంటా యాడ్కి. ఇప్పుడు యాడ్ ఇంకా యాక్టివ్ ఉంది. ఓకే, సో ఇది అనమాట. ఈ యాడ్ మీరు చూసారు. ఒక నిమిషం. ఇదేనా యాడ్ మీరు చూసింది? డిజిటల్ మార్కెటింగ్ లో మీ కెరీర్ ని లేదా ఇదేనా? బిజినెస్ ని ప్రారంభించాలనుకుంటున్నారా? యువర్ సర్చ్ ఎండ్స్ హియర్. లెర్నాలజీతో మీరు డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్. నేర్చుకోవచ్చు. మేము అందిస్తాం 100% ప్లేస్మెంట్. సో ఇవి అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్లో ఎలా కనబడుతుంది, ఫేస్బుక్లో ఎలా కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఎలా కనబడుతుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎలా కనబడుతుంది. సో నేను సెట్ చేసుకునేవన్నీ. సో దీనికి ఇప్పుడు యాడ్ రన్ చేశాయి కదా, సింపుల్ చెప్తా. నాకు ఎంతమంది వచ్చారు కస్టమర్స్ ఇక్కడ? 44. అందులో మీ 8 మంది ఒకరు, మీరు 8-9 మంది ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను రిజల్ట్స్, మీరు ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, ఫామ్ ఫిల్అప్ చేసినవన్నీ నాకు క్యాప్చర్ అయిపోతాయి. డేటా అంతా ఎలా క్యాప్చర్ అవుతుంది అంటే, ఇగో ఇది మీ డేటా. ఇందులో మీ పేర్లు ఉంటాయి చూడండి. కొంతమంది పేర్లు ఉంటాయి ఇందులో. ఇంకొక డేటా ఉంటుంది, అది నేను తీయలేదు అనుకుంటా. చూడండి, మ్యాథ్స్ ఉంటుంది ఇందులో. సయ్యద్ రసూల్, ఇది మీరేనా అండి? కాదు, సయ్యద్ రసూల్ వేరే అయినా. ఇక్కడ ఉంటుంది, మీ పేర్లు ఉంటాయి చూడండి ఇక్కడెక్కడో. నవీన్, ఇది నీదేనా నవీన్? సతీష్, నవీన్ కుమార్, ఇంకొకటి ఉంది, రాజు, గోపాల్, చాలా. ఇవన్నీ నాకు భాష, కిరణ్ భాష, ఇవ్వండి ఇది మీదే నెంబర్
ఇప్పుడు ఏం చేస్తాను, ఈ డీటెయిల్స్ అన్ని నేను సతీష్ గారికి ఇస్తాను అనమాట. సో సతీష్ గారు ఏం చేస్తారు, ఫాలో అప్ చేసి మిమ్మల్ని ఈ డెమోలో కూర్చోబెట్టారు. బిజినెస్ అంతా ఇంతే, మీరు యాడ్ రన్ చేస్తారు, సేల్స్ పర్సన్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడిస్తారు, అండ్ ఇప్పుడు బ్యాచ్లో ఫామ్ చేస్తారు. సో ఓకే, ఇప్పుడు నాకు ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎన్ని కస్టమర్స్ వచ్చారు కదా, నాకు ఎంత దాకా ఖర్చు అయ్యి ఉంటుంది చెప్పండి. మీరు చెప్పండి, అందాజాగా చెప్పండి ఎంత అయి ఉంటుంది. మీరే క్యాల్కులేషన్ ఇద్దాం. 300 పర్ డే కాదు, అంత తక్కువకి రాదు నవీన్. నేను ఆల్మోస్ట్ 10 days నుంచి రన్ చేస్తున్నా. 300 పర్ డే నేను పెట్టింది, మీకే చూపెడతాను ఎంత స్పెండ్ చేశాను. 10K నీకు చూపెడతాను ఎంత స్పెండ్ చేసా. 3,768. 3168. నాకు వచ్చింది ఎంత, ఎన్ని కస్టమర్స్ వచ్చారు, ఎన్ని వచ్చాయి నాకు, ఎంత టోటల్? 44. ఓకే, 44. ఇందులో 10 మంది కన్వర్ట్ అయినా నాకు ఎంత 44లో నాకు 10 members కన్వర్ట్ అయినా ఐ చార్జ్ అరౌండ్ 10,000. ఎంత వచ్చినట్టు? 1 lakh. 1 lakh, కరెక్ట్. అంటే నా బిజినెస్ చూడండి, ఇప్పుడు మాడ్యూల్లో 3,000 స్పెండ్ చేస్తే, ఓకే, నాకు ఇంకా ఇంకో ముందుల ఒక బ్యాచ్ కూడా అయింది, యావరేజ్గా చెప్తున్నాను నేను. ముందుగా 10 daysకి స్పెండ్ చేశాను నేను, ఇది 3,000. ఎంతమందికి రీచ్ అయింది అంటే 23,000 మెంబర్స్కి రీచ్ అయింది. అందులో నాకు ఇది రీచ్, ఇది ఇంప్రెషన్, ఇది చెప్తాను నేను డిఫరెన్స్, ఏమీ అర్థం చేయదు. సో 13,000 మెంబర్స్కి రీచ్ అయింది. ఓకే, అందులో నేను స్పెండ్ చేసింది ఇంత. ఇంకా నడుస్తుంది యాడ్. పండగ అని చెప్పి పాజ్ చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేదు. సో ఇంతకీ ఐఎమ్ మేకింగ్ దిస్ మచ్. నేను నీకు ఓపెన్ క్యాల్కులేషన్ చెప్తున్నాను. ఇమాజిన్, ఇప్పుడు మీరు ఒక కోర్స్ లాంచ్ చేశారు, మీరు ఫ్యాషన్ డిజైనరా, ఫోటోగ్రాఫరా, ఎనీథింగ్, మీరు ఏదైనా టీచింగ్ ఉన్నా, ఏదైనా బిజినెస్ ఉన్నా, ఇలా లాంచ్ చేసుకోండి. మీకు ఎందుకు కన్వర్షన్స్ రావో నేను చెప్తాను. 100% ఇంతే కదా. ఇప్పుడు మీరు వచ్చి కోర్స్ జాయిన్ అయితే నాకు బిజినెస్ వచ్చినట్టే కదా, అగ్రీ ఆర్ నో? Yes sir, yes. అంతే కదా. సో అది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఐ మేక్ మనీ, ఇది నా బిజినెస్. సో నేనేం సెట్ చేసుకున్నా, మీకెందుకు యాడ్ కనబడింది అంటే, మీకు ఎందుకు యాడ్ కనబడిందో చెప్తాను నేను. సో ఇక్కడ నేను ఏజ్ గ్రూప్ సెట్ చేసుకున్నాను. మీకు మిగతా దగ్గర ఇక్కడ ఎవరు డిస్క్లోజ్ చేయరు, మీకు ఈ అకౌంట్స్, లైవ్ అకౌంట్స్ చూపెట్టారు యూజువల్గా, ఎందుకంటే వాళ్ళ సీక్రెట్ ఏదంటారో మళ్ళీ ఏదంటారు. ఓకే, ఇది నా ఆడియన్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో యాడ్ కనబడాలి. ఏజ్ గ్రూప్ ఇది 21 to 55. ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో అంటే ఇది నా ఇంట్రెస్ట్ అన్నమాట. ఎవరైతే స్మాల్ బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే ఫిట్నెస్ ఇందులో ఉన్నారో వాళ్ళకి నా యాడ్ కనబడాలి. అందు గురించే ఆ యాడ్ మీకు రీచ్ అయింది. ఆ రీచ్ అయిన దాంట్లో ఇది లిస్ట్, ఇదన్నమాట. అంటే ఒకవేళ 20 మంది కన్వర్ట్ అయితే ఐ మేక్ 2 lakh బిజినెస్. అది డిపెండ్స్, అది మనం చెప్పలేము. సో వెరీ మినిమల్ అమౌంట్కి ఎక్కువ కన్వర్షన్. మ్యూట్ చేసుకోండి మళ్ళీ. సో నేను ఎక్కువ ఇన్వెస్ట్, నేను ఒకటే క్యాల్కులేషన్ ఉంటుంది నాది. మంత్కి 15,000 అడ్వర్టైజ్మెంట్కి పెట్టుకోవాలి, అంటే పర్ డే 500. 500లో 1,00,000 బిజినెస్ వస్తే చాలు నాకు, అది నడుస్తుంది నాకు. ఎందుకంటే నేను సేల్స్కి ఇచ్చుకోవాలి, మార్కెటింగ్కి పెట్టాలి, మళ్ళీ నేను తర్వాత జూమ్ మీటింగ్కి పెట్టాలి. అందులో నాకు ఒక 30,000-40,000 పోయినా, ఎందుకంటే నేను శాలరీస్ ఇవ్వాలి డెఫినెట్గా, నాకు మిగిలేదు ఒక 50,000 అయినా బ్యాచ్కి మిగులుతుంది. సింపుల్, క్లియర్. సో సైడ్లో నేను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా, అది వేరే లెక్క, నా ఫుల్ టైం జాబ్ ఉంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు మీ లైఫ్లో 2 sources ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. జస్ట్ ఒక్క దాని మీద ఎప్పుడు డిపెండ్ కాకండి. ఇది నా జనరల్ సజెషన్. ఓకే, అర్థమైందా? సో ఇది మనకి
ఫేస్బుక్ యాడ్స్ అన్నమాట. సో ఈ యాడ్స్ ఎలా రన్ చేయాలో మీకు నేర్పుతాను. ఇవి నేను రన్ చేసుకున్నవి. ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి అనేది మీకు క్లియర్ కట్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? నవీన్? ఓకే, గ్రేట్. సో దీని తర్వాత మనకి చిన్న చిన్న టాపిక్స్ సోషల్ మీడియాలో మనకి లింక్డ్ఇన్ కవర్ అవుతుంది. లింక్డ్ఇన్ కూడా సేమ్. మీకు ఫేస్బుక్ వచ్చిందంటే లింక్డ్ఇన్, ట్విట్టర్, పినింట్రెస్ట్ ఇవన్నీ సేమ్. ఓకే, అండ్ స్నాప్చాట్ ఇవన్నీ కవర్ అవుతాయి మీకు. స్నాప్చాట్లో యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఎలా రన్ చేయాలి, లింక్డ్ఇన్లో ఇవన్నీ కవర్ అవుతాయి. సో ఇది. అండ్ తర్వాత అనలిటిక్స్ కవర్ అవుతుంది. తర్వాత యూట్యూబ్. ఇప్పుడు చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో మీరు, నాకు తెలిసి మీరు చూస్తున్నారు, ఇందాక చూపెట్టే కదా మీకు. సో ఇది నా యూట్యూబ్ ఛానల్. మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దట్ విల్ హెల్ప్. ఎందుకంటే ఇది నా ఓన్ ఛానల్ ఇది. సో నేను ఫోటోగ్రాఫర్ని పెట్టి అంత ఐ వాంట్ టు షేర్ నాలెడ్జ్ అనమాట టు ది యూజర్స్. ఇంకా ఇది జస్ట్ 4 months అయింది స్టార్ట్ చేసి, ఎందుకంటే కొంచెం ఆక్యుపైడ్ వల్ల అన్ఎబుల్ టు డూ ఇట్. సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా యూట్యూబ్ ఛానల్. ఏంటంటే నేను ఇంటర్వ్యూస్, అంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను అనమాట, ఫ్రీ ఆఫ్ చార్జ్, దానికి ఏం ఛార్జ్ చేయను. సో వాళ్ళు దే విల్ స్పీక్ అనమాట. చూడండి, కాఫీ షాప్ ఒక స్టార్ట్ చేశాను, నేను వెళ్ళి మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఇతను ఒక యంగ్ CEO ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటాడు, ఆయనని నేను తీసుకున్నాను. అండ్ తర్వాత ఇది నా దాంతో స్టార్ట్ చేశాను 5 months బ్యాక్. సో ఇది నా యూట్యూబ్ ఛానల్, అది యూ కెన్ సబ్స్క్రైబ్, విచ్ ఇస్ కాల్డ్ as a Pep Talks. చాలా డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలా కంటెంట్ అప్డేట్ చేస్తాను షార్ట్లీ, కొన్ని రోజుల్లో. పాసిబుల్లీ ఇన్ ఫెబ్లో ఐ విల్ స్టార్ట్ అగైన్. సో ఇది అనమాట. సో ఇలా ఛానల్ ఎలా సెటప్ చేయాలి, ఇలా వీడియోస్ క్రియేట్ చేయాలి, ఎవరెవరిని ఐడెంటిఫై చేసి ఏ ప్లాట్ఫామ్, ఏ నీష్ని చూసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మీకు నేర్పుతాను అనమాట. ఆల్రైట్. సో దీని తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. సో తర్వాత టోటల్గా వచ్చేసి మనము, మిగతా నేను మెన్షన్ చేయట్లేదు, 44 modules కవర్ చేస్తాము, విచ్ ఇంక్లూడ్ SEO, Google Ads అండ్ సోషల్ మీడియా అండ్ ఇవి. ఓకే. సో దీని తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అంటే ఇంటర్వ్యూస్ నేనే తీసుకుంటాను మీది. తర్వాత రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి, తర్వాత మీ ప్రొఫైల్ని మార్కెట్ చేస్తాం అన్నమాట, మార్కెటింగ్ ఆఫ్ యువర్ రెజ్యూమే. ఓకే. సో ఇది అనమాట. అండ్ మనకి కోర్స్ వచ్చేసి 60 days. ఓకే. అండ్ డైలీ 90 minutes ఉంటుంది, మ్యాక్స్ 1 hour 15 minutes, యూజువల్గా 90 minutes వేసుకోండి, 90 minutes. అండ్ ఫీజ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ 10K, విచ్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ 5K + 5K. అంటే 2 months కదా, నేను అది కూడా, ఎందుకంటే కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు. 10,000 అనేది తక్కువే, బట్ ఇట్ షుడ్ బి అందరు ఎఫర్ట్ చేసేలాగా. లర్నాలజీ వి కేమ్ అప్ విత్ ప్రైజింగ్ ఆఫ్ 10K ఎనీ కోర్స్. దీని తర్వాత పైథాన్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా ఎనీ కోర్స్ విత్ లర్నాలజీ 10K. మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి, దట్ విల్ బి గ్రేట్. ఓకే. అండ్ తర్వాత అయిపోయాక ఇంకోటి కూడా బెనిఫిట్, రికార్డింగ్ వీడియోస్ వస్తాయి మీకు, వీడియోస్ ఆఫ్టర్ ది సెషన్. ఈరోజు సెషన్ అయిపోయింది అనుకోండి, రికార్డింగ్ వీడియో వచ్చేస్తుంది మీకు. ఓకే. సో నెక్స్ట్ రికార్డింగ్ వీడియో వచ్చిన తర్వాత ఒకవేళ మీరు మల్టిపుల్ బ్యాచెస్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు లెట్స్ సే పొద్దున ఒక బ్యాచ్ ఉంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంది, పొద్దున అటెండ్ అవ్వచ్చు, ఈవినింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు, అది మీ కంఫర్ట్, అది మీరు ఎప్పుడైతే ఉండదు. సో యూఆర్ ఓపెన్ అండ్ లైఫ్ టైమ్ సపోర్ట్. సో ఎప్పుడు కావాలన్నా మీరు జస్ట్ ఒక కాల్ అవేలో ఉంటుంది, సార్ నాకు ఈ డౌట్ ఉంది, నాకు హెల్ప్ చేయండి అనగానే ఐ వుడ్ బి దే. ఓకే. సో 3 timings వచ్చి ఆల్రెడీ 8 to 9:30 స్టార్ట్ అయింది. ఈ బ్యాచ్ జస్ట్ 3 days అయింది. ఒకవేళ ఇది నేను తీసుకుంటున్నాను, నెక్స్ట్ 10 to 11:30 ఇద్దరం తీసుకుంటాం. యాక్చువల్లీ నిషిత అనే మేడం ఉంటారు, ఆమె కూడా కాగ్నిజెంట్లో వర్క్ చేస్తారు, అండ్ నేను కూడా ఉంటాను. ఓకే. అండ్ ఈవినింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో, విచ్ ఇస్ 7:30 to
8:30. ఓకే, అది వినీత్ అని తీసుకుంటాడు. అది చెప్పాను కదా, నా ఫ్రెండ్ అనేది, అతను సైబేజ్లో వర్క్ చేస్తున్నాడు. సో హీ విల్ టేక్ ఇన్ ద ఈవినింగ్ బ్యాచ్. సో 3 బ్యాచెస్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ నేను ఈ 10 to 11:30 అనేది నిషిత కూడా బాగా చెప్తారు, ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తాను మనసు మీరు వచ్చిన తర్వాత. సో ఇది అనమాట. సో మేము ముగ్గురం యాక్చువల్గా ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ వి థాట్ టు టీచ్ స్టూడెంట్స్, అందుగురించి ఈ ప్లాన్తో వి స్టార్టెడ్ లర్నాలజీ. సో ఇది షార్ట్ అండ్ స్వీట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ లర్నాలజీ, నా ట్రైనింగ్, నా కోర్స్, నా బ్యాక్గ్రౌండ్. సో ఇది అనమాట. సో ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా ప్లీజ్ ఫీల్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మీరు మన సార్ అని పిలవాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే మీకు కంఫర్ట్ జోన్ ఉండాలి ఫస్ట్. మీరు ఎప్పుడు నేర్చుకుంటారు అంటే ఫస్ట్ నాతో కంఫర్ట్ ఉన్నప్పుడు మీరు నేర్చుకుంటారు. సో యూ కెన్ కాల్ మీ ఉదయ్, పవన్, మీ ఇష్టం ఏంటి అనేది. సార్ నేను కిరణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి కిరణ్. సార్ ఇది ఆన్లైన్ లోనే క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ కూడా ఉంటాయి? ఆఫ్లైన్ హైదరాబాద్ లో. కిరణ్ మీరు ఎక్కడ మీది? నేను ప్రజెంట్ పంజాగుట్టలో ఉన్నాను సార్. ఓకే, ఆఫ్లైన్ ఉంది, నో వరీస్. కానీ ఆఫ్లైన్ 10 to 11:30 లేదు, 7:30 to 8:30, ఓన్లీ మార్నింగ్ 8 to 9:30. నేనే చెప్పేది మార్నింగ్ 8 to 9:30. అదొకటే స్లాట్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండరు కిరణ్. నిషిత వేరే లొకేషన్, వినీత్ వేరే లొకేషన్. ఓకే సార్. సో అందు గురించే వాళ్ళకి అంటే ఆఫ్లైన్ అటెండ్ అయ్యి ఎప్పుడన్నా ఆన్లైన్ కూడా అటెండ్ చెప్పాను కదా, అదే అంటున్నా, మల్టిపుల్ బ్యాచెస్. మీరు మల్టిపుల్ బ్యాచెస్ అటెండ్ నాది అటెండ్ అవ్వచ్చు, వినీత్ది అటెండ్ అవ్వచ్చు, నిషితాది కూడా అటెండ్ అవ్వచ్చు. 3 బ్యాచ్లు అటెండ్ అవుతా అన్న నో వరీస్. సో అది మీ డెసిషన్. అది ఆఫ్లైన్ అయితే కొద్దిగా దగ్గరలో నేర్చుకోవచ్చు కదా అనే ఉద్దేశం సార్. ఇప్పుడు నీకు అర్థం కాలేదా చెప్పు కిరణ్ సబ్జెక్ట్? 100% అర్థమైంది సార్. ప్యూర్లీ కిరణ్ ఒకటే చెప్తాను, ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంపార్టెంట్ కాదు, మీకు టీచ్ చేసేవాడు ఇంపార్టెంట్ కిరణ్. ఎవరు ఎంత బాగా నేర్పుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆఫ్లైన్ లో బాగా చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు, అప్పుడు ఏం ఫరక్ పడుతుంది చెప్పు? అంటే ఇప్పుడు మీ వాయిస్ మిమ్మల్ని క్లారిటీగా విన్నాను కాబట్టి అడిగాను సార్. లేదు, నేను ఉంటాను ఇన్స్టిట్యూట్ లోనే, మీరు ఎప్పుడైనా రావచ్చు. బాగుంటుంది కదా అనేసి ఏదైనా డౌట్స్ వచ్చినా. యాక్చువల్గా నాకైతే జాబ్ ఓరియంటెడ్ అయితే కాదు సార్. ఓకే, నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ది స్టార్ట్ చేస్తున్నాను. MLM-ది అటామీ అని ఇంటర్నేషనల్ సౌత్ కొరియా బ్రాండ్ అన్నమాట. ఓకే, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఆ కంపెనీ విజన్ అదంతా చాలా బాగుంది అన్నమాట. ఓకే, దాని పర్పస్ కోసం అని నేర్చుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్ ఎప్పుడైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ అవుతుంది కదా, నా ఓన్ బిజినెస్ వేరే డెఫినెట్గా నాకు లీడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. వాటి కోసం కూడా నేర్చుకుందామని చెప్పేసి. దగ్గర ఉన్నారనుకోండి, సమ్ ఐడియాస్ ఇవ్వగలుగుతారు కదా అనేసి. అంతే, డెఫినెట్ గా కిరణ్, నేను అదే అంటున్నాను. ఐఎమ్ జస్ట్ కాల్ అవే. మీరు ఎప్పుడు ఇన్స్టిట్యూట్ కి రండి, నేను ఉంటే 8 to 9:30 ఉంటాను కిరణ్, వేరే స్లాట్స్ లో అవైలబుల్ ఉన్నాను, నేను అందు గురించి అంటున్నాను. సో సార్ మనకు ఆ టైం అయినా కానీ చాలు, మనకు ఎక్కువ టైం ఏం కాదు. మళ్ళీ మీరు జాబ్ చేస్తున్నారు ప్లస్ అవే అందు గురించి ఇబ్బంది గురించే మీకు ఏం ప్రాబ్లం కాకుండా సతీష్ మిడిల్ లో ఉంటారనమాట. సో సతీష్ తో ఒకవేళ నేను ఆన్సర్ చెప్పినా సతీష్ కానీ, నిషిత కానీ, వినీత్ కానీ వీళ్ళందరూ అవైలబుల్ ఉంటారు. వీళ్ళంతా టీం, మేమంతా. సో ఒకవేళ నేను అవైలబుల్ అయినా నేను నిషితకి చెప్తాను, నిషిత కొంచెం హెల్ప్ చేయ వీళ్ళకి ఇది అని. సో మనకి ఇంకోటి మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందరికి. ఆ గ్రూప్ లో నిషిత, వినీత్, నేను, సతీష్ గారు అందరం ఉంటారు. సో మీకు ఏ జాబ్ అప్డేట్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్ కానీ, ట్రైనింగ్ ఒకవేళ ఒక రోజు ఎనీ టైంలో క్యాన్సిల్ అయినా, ఓకే మీరు ఒకవేళ హెల్త్ బాగాలేక రాకపోయినా అందులో ఒక మెసేజ్ పెడితే అందులో అప్డేట్స్ ఉంటుంది అనమాట మనకి. అది లైఫ్ టైం ఉంటుంది అది. సో మీరు ఎప్పుడైనా అందులో యాక్టివ్ ఉండొచ్చు. స్టార్ట్ చేస్తే మళ్ళీ పంచువల్ గా ఉంటాను సార్, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. అది హెల్త్ బాగాలేదంటే ఏం చేస్తాం కిరణ్, అంతే కదా. వినడమే ఏముంది సార్, వినడానికి కూడా దానికి ఏముంటుంది, ఒక హెడేక్ ఉంటే తప్ప మిగతా వాటికి అన్నిటికీ పేషెన్స్. సో అది అంటున్నా. సో ఇవి బెనిఫిట్స్ విత్ లర్నాలజీ. సో లర్నాలజీ చెప్పాను కదండి, లర్నాలజీ జస్ట్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీవన్, అంటే విత్ వెరీ మినిమల్ ప్రైస్ తో వి హావ్ లాంచ్డ్ ఇట్. సో ఇది నా నెంబర్ అండి, ఎవరైతే నా నెంబర్ లేదో 8951114740. ఇదే నా పేరు, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సతీష్ గారి నెంబర్ మీద ఆల్రెడీ ఉంది, సతీష్ గారు ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి
సో ఏదైనా డౌట్స్ ఉన్నా దీనికి కాల్ చేయండి, నేను ఫర్దర్ గా మీతో మాట్లాడతా. బ్యాచ్ అప్డేట్స్ గురించి మీకు సతీష్ టచ్ లోకి వస్తాడు. సో సతీష్ విల్ బి టచ్. మీకు రికార్డింగ్ వీడియోస్ ఇలా వస్తాయండి, చూపెడతాను. ఒక నిమిషం మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఏడుకొండలు. ఓకే, సో మీకు జస్ట్ మీకు ఇలా వస్తాయి అన్నమాట. సూన్ ఇది క్లౌడ్కి మూవ్ చేస్తున్నాను, సో దట్ మీ వరకే ఉంటుంది ఇది యాక్సెస్. ఇలా వస్తుంది అనమాట లా నాలెడ్జ్. ఇది 3 బ్యాచెస్ నడుస్తున్నాయి, ఇప్పుడు అయిపోయింది. ఇలా వస్తాయి అనమాట రికార్డింగ్స్ అన్నీ ఒక దాంట్లో డంప్ ఉంటుంది. మీకు ఇవి యాక్సెస్ వచ్చేస్తాయి Day 1 Day 2. సో ఇవి మీకు ఇలా యాక్సెస్ రాగానే మీరు ఇలా ప్లే చేసుకోవచ్చు. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది మీకు, అర్థమైందా? సో ఇలా ఉంటుంది అనమాట. సో 1 hour 15 minutes ఎవ్రీడే ఇలా వెళ్తుంది. అయిపోయాక మీకు యాక్సెస్ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా లైఫ్ టైం యాక్సెస్. సో అది అండి. సో ఎనీ క్వశ్చన్స్? క్లాస్ మిస్ అయినటువన్నీ మళ్ళీ రిపీట్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది సార్. అందు గురించే కదా కిరణ్, నేను రికార్డింగ్ వీడియోస్ ఇచ్చిన తర్వాత మీకు అందులో వెళ్ళి డౌట్స్ ఉంటే అప్పుడు నెక్స్ట్ డే అడగచ్చు మీరు. ఓకే ఓకే సార్. సో అది అన్నమాట. ఓకే సార్, ఇవి మార్కెటింగ్ చేసుకునే విధంగా పూర్తి కోర్స్ అరేంజ్ చేయగలుగుతారు కదా సార్? ఏదండి? ఇప్పుడు లీడ్స్ జనరేట్ చేయడం కానివ్వండి. అందుగురించే కదా కిరణ్ మీకు రియల్ టైం బడ్జెట్ ఇస్తున్నాను నేను. సో యూజువల్ గా నా పాకెట్ లో స్పెండ్ చేసి మీకు 500 ఇస్తున్నాను ఈచ్ పర్సన్ కి. అది ఓకే సార్, మీరు చెప్పారు. నేను అడిగే చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ కావాలంటే. మీకు ఎలా ఉంటది అంటే అండ్ ఇంకోటి వెబ్సైట్ కూడా డిజైనింగ్ ఉంటది మనకి, అది నేను మెన్షన్ చేయలేదు. ఈచ్ ఇండివిజువల్ ఒక్కొక్క వెబ్సైట్ డిజైన్ చేస్తారు. పక్కా మీరు నాకు వచ్చి సార్ నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, అది నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా అంటే క్లాస్ లోనే మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆ వెబ్సైట్ మీదే మీరు SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా అన్ని ఇంక్లూడ్ చేస్తాం. సో అలా మన స్కెడ్యూల్ వెళ్తుంది. ఓకే, అంటే ప్రాక్టికల్ మైండెడ్ అయితే ఇస్తారు. ఏదండి? పూర్తిగా ప్రాక్టికల్ మైండ్ అయితే ఇస్తారు సార్. మొత్తం ప్రాక్టికల్. సి కిరణ్, Day 1 నుంచి మనకి ప్రాక్టికల్ ఉంటుంది కిరణ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రమ్ ద Day 1 ఇట్ విల్ బి ప్రాక్టికల్. ఓకే, సో అదే అనమాట. నేను థియరీ కంటే ప్రాక్టికల్ ఎక్కువ నమ్ముతాను కిరణ్. ప్రాక్టికల్ వచ్చిందంటే థియరీ ఆటోమేటికల్ వస్తుంది మీకు. అదే నేను థియరీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రాక్టికల్ చేస్తా ఉంటే మీకు థియరీ ఎక్కేస్తుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే థియరీ అనేది నెంబర్ ఆఫ్ బుక్స్ లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకుని. కరెక్ట్. సో అది అన్నమాట. నీకు అంత ఎందుకు, ఒకవేళ నీకు నా అకౌంట్స్ చూపెడతాను, నేను కాగ్నిజెంట్ లో హ్యాండిల్ చేస్తా కదా అకౌంట్స్ చూపెడతాను. వాళ్ళు ఎంత బడ్జెట్ హ్యాండిల్ చేస్తారో చూడు. మీకు బార్బీ ఐడియా ఉందా? బార్బీ డాల్స్ ఇవి ఐడియా తక్కువనే సార్. మీకు బార్బీ హాట్ వీల్స్ ఐడియా ఉందా? హాట్ వీల్ కార్ ఐడియా ఉందా మీకు? చిన్న కార్స్ ఉంటాయి సో హాట్ వీల్స్ అంటారు వాటిని.